హాయ్ మామ, నేను మీ సావరం కూరండి. బుక్ కట్టుకున్నాను, మళ్ళీ బడికి వెళ్ళిపోతున్నాను. ఏమైనా కంగారు పడుతున్నారా? లేదండి, ఇవన్నీ ఎప్పుడో ఉద్ధరించేసామండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి చాలా మంది క్లాసులో చాలా మంది ఉంటారు, చాలా బుక్స్ ఉంటాయి. మన బుక్ ఏదో తెలియడానికి చాలా ఇబ్బంది పడిపోతామండి. ఎందుకంటే కొంతమంది పేర్లు రాయరు, లేకపోతే పేర్లు రాసినా కానీ చిరిగిపోతాయండి. అలా కాకుండా ఇప్పుడు మనం బుక్స్కి కవర్ చేసినప్పుడు స్టిక్కర్స్ అంటిస్తాం కదండి, అవి అయితే కార్టూన్లు వస్తాయండి. ఇలా కార్టూన్ ఫోటోలు ఎలా వచ్చినాయి, కార్టూన్లు వచ్చినాయి కానీ మన బుక్ ఏదో మనకు తెలియదు కదండి. ఏకంగా వీటి మీద కార్టూన్ ప్లేస్లో మన ఫోటోలు వేసేస్తున్నారండి బాబా. ఈ ఫోటోలు ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, ఇలా కార్టూన్ ఫోటో కావాలన్నా కార్టూన్ ఫోటోతో పాటు మన ఫోటోలు కూడా వేస్తారండి. ఇలా మన నచ్చిన ఫోటో ఏదైనా చేస్తారండి బాబు వీళ్ళు. చూడండి ఒకసారి, మీకు ఇప్పుడు చేసిన షీట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, ఇలా మన ఫోటోలు ఇలా షీట్ అయితే తయారు చేసి మనకైతే ఇస్తారండి. వీళ్ళ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తానండి. వీటితో పాటు వీళ్ళు ఫ్లెక్సీ డిజైన్లు లేదా మనకి ఆల్బమ్ డిజైన్లు కూడా చేస్తారండి. చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మీ సావరం కూరండి ఒక ఫాలో కొట్టండి. ఉంటానండి మరి.